ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను? ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాం ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి సింహ ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహం ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందకి వర్తిస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి మీ రాశాధిపతి అయినటువంటి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ద్వితీయంలో ఉన్నాడు. ఉద్యోగంలో మందగమనం, ఫ్యామిలీలో కూడా కొంత ఇబ్బంది, నిద్రాభంగాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు 2వ ఇంటధిపతి, అలాగే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థంలో ఉన్నాడు. ఈయన మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి 2వ ఇంటధిపతి కాబట్టి, అలాగే లాభాధిపతి కాబట్టి సప్తమంలో, పంచమంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నవి రీచ్ అవుతారు. బిజినెస్ ఫీల్డ్లో మీరు సూచనలు, మీ సలహాలు మీరు తీసుకొని మీకు మీరుగా ఓన్గా చేసే ప్రయత్నం చాలా వరకు మీకు 100% ధైర్యాన్ని ఇస్తుంది. మీకు సప్తమంలో రవి ప్రవేశిస్తాడు 17 తర్వాత. షష్టమంలో కర్కాటకంలో ఉన్న రవి సప్తమంలోకి వస్తాడు. ఈ 2 రాశులలోనూ మీకు రవి మంచిని కలగజేస్తాడు. అలాగే పంచమాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే మీకు భాగ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు రవితో ఉంటాడు కాబట్టి ఈయన బృహస్పతి, రవి ఏ ఫలితాన్ని ఇస్తే అదే ఫలితాన్ని ఇవ్వాలి. ఈయన నపుంసక గ్రహం కాబట్టి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలను ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు బిజినెస్లో అభివృద్ధి జరుగుతుంది. కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి
అక్కడ ఉండి మీరు చేసుకుంటే మీ ఆలోచనలకు తగ్గట్టు మీ జీవిత భాగస్వామి ఆలోచనలకు గౌరవించి మీరు చేసుకున్నట్లయితే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు, వాళ్ళ యొక్క స్నేహ హస్తాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. మిమ్మల్ని మీరు తృప్తిపరచుకోగలుగుతారు. ఏది ఎప్పటికీ ఎలా జరగాలన్నా కూడా అలా జరుగుతుంది. మిమ్మల్ని మీరు షూర్గా నమ్మండి, భగవంతుని నమ్మండి. ఏళ్ళనాటి శని ప్రభావం అన్నది చివరిలో ఉంది కాబట్టి కొంచెం శని పైన ఎక్కువ ఫోకస్ చేయండి. జపము, హోమము ఇవన్నీ చేయండి. ఇప్పుడు నేను ధరించినటువంటి ఈ యొక్క జమ్మి పూసలు అనేది ఈ హారం చాలా ఫేమస్. ఇది కొనుక్కొని ఇలాంటిది కూడా మీరు వేసుకోవచ్చు. మేము పూజలో పునస్కారాలు చేయించి మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. ఏళ్ళనాటి శని ఈ యొక్క ఎవరెవరికి ఉంది, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఉంది. అలాగే అష్టామ శని ప్రభావం వచ్చేసి ఈ యొక్క సింహరాశి వారికి ఉంది. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం వచ్చి ధనురాశి వారికి ఉంది. వీరందరికీ కూడా ఈ మాల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీకు శని దోషం అంటే శని దశలు నడుస్తున్న, అంతర్దశలు నడుస్తున్న వారికి, జాతక చక్రంలో శని బాగలేని వారికి చాలా కోణాలలో దీన్ని ధరించడం చాలా వరకు జాతకాన్ని పరిశీలించి ధరించడం చాలా మంచిది. స్వస్తి.